నమస్తే, నేను అంకిత. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత చాలామంది టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైజ్గా వాళ్ళందరూ వచ్చి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు, భేటీ అవుతున్నారు కూడా. అలాగే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే లూలు మాల్కి సంబంధించిన యాజమాన్యం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఆయనతో భేటీ అవుతున్నారు. సో రీసెంట్గా చూస్తే లూలు మాల్కి సంబంధించిన చాలామంది పెద్దవాళ్ళు వచ్చి ఆయన్ని భేటీ అవ్వడం జరిగింది. సో అసలు ఎందుకు కలిసారు, దీని ద్వారా ఏమొస్తుంది? సో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ పరిస్థితులు కనుక చూస్తుంటే ఒక పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ టాప్ కంపెనీస్ సంబంధించినటువంటి యాజమాన్యాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. అలాంటి వాటిల్లో లూలు కంపెనీ ఒకటి. లూలు కంపెనీకి వరల్డ్ వైడ్ కూడా ఒక రెప్యుటేషన్ ఉంది, ఒక పాపులారిటీ ఉంది. హైదరాబాద్లో లూలు మాల్ పెడితే ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసాం జేఎన్టీ దగ్గర. సో కాబట్టి లూలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ పట్టణాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఓకే. ప్లస్ దాదాపు 7 నుంచి 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అది. సో అంటే పెట్టుబడి పెట్టి అంశాలు అది విడతల వారీగా దాన్ని విస్తరింపు చేసుకుంటూ వెళ్ళడానికి. ఆ కంపెనీకి సంబంధించినట్టు యూసఫ్ అలీ ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి దాదాపు 2 hours మాట్లాడారు. 2 hours. ఒక కార్పొరేట్ కంపెనీ చైర్మన్ 2 hours ఒక ముఖ్యమంత్రితో కలవటం అంటే అది చిన్న విషయం కాదు. 2 hours మాట్లాడారని అంటే ఒక లాంగ్ ప్లాన్, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన లాంగ్ ప్లాన్ ఖచ్చితంగా దాంట్లో ఉంది. సో ఆ లాంగ్ ప్లాను ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పెట్టుబడిని తీసుకురాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇదే లూలు కంపెనీతోటి 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకున్నారు. అప్పుడే రావాలి. 2019లో మళ్ళా వరుసగా రెండోసారి కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినట్టే వచ్చేసి ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లూలు లాంటి కంపెనీలు అనేకం ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాటిని రద్దు చేసుకొని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రీట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క పాలసీలు, వాళ్ళ యొక్క తీరు ఇవి నచ్చక చాలా కంపెనీలు వెళ్ళిపోయాయి. వాస్తవంగా 2019కు ముందు జరిగినటువంటి విశాఖ పారిశ్రామికవేత్తల సదస్సులో 25 లక్షలకు పైగా విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతోటి. వాటిల్లో ఒక 5-10% మాత్రమే అప్పటికి మొత్తం ల్యాండ్ అయినాయి. ఇంకా ల్యాండ్ కావాల్సినవి చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్ అయ్యే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. దాంతో ఆ ఒప్పందాలన్నీ కూడా రద్దు అయిపోయాయి. ఈవెన్ అమరావతికి సంబంధించిన నిర్మాణానికి సింగపూర్ కన్సార్టియం తోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కూడా రద్దయిపోయింది. లేదంటే ఆ ఒప్పందం ప్రకారం కనుక అమరావతి నిర్మాణం జరిగి ఉంటే ఇవాళ పరిస్థితి వేరే విధంగా ఉండేది. అమరావతి కంప్లీట్గా అమరావతి రాజధాని, దాని యొక్క పేరు, వీటన్నిటిని కూడా చిన్నాభిన్నం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. దాన్ని ఒక శ్మశానం అన్నారు, అసలు అక్కడ పనికిరాదన్నారు. అక్కడ అసలు కొంతమందికి సంబంధించినటువంటి ఏరియా అని చెప్పి రకరకాల ప్రచారం చేశారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, రకరకాలు, ఒకటి కాదు రకరకాలు చేసేసి దాన్ని అసలు కిల్ చేసేసారు మొత్తం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇంకా కానీ 5 సంవత్సరాలు భరాయించాల్సింది. ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉండాల్సిందే ప్రజలు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు 2024 దాకా. 2024లో చేసినటువంటి తప్పుని తెలుసుకొని
చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంతవరకు సంతోషం అని రెండోసారి కూడా అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇప్పుడు లూలు కంపెనీ అలాంటి పెద్ద కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ మీడియా. అలా చాలా వెళ్ళి హెచ్సిఎల్ వెళ్ళి, తర్వాత ఇక్కడ కియా కంపెనీ వాస్తవంగా అక్కడ ఎక్స్పాన్షన్ చేయాలి. కియా కంపెనీ రాయలసీమలో ఆ ఎక్స్పాన్షన్కి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళని బెదిరించి ఒకనొక సమయంలో భౌతిక దాడికి కూడా ఆ యాజమాన్యం మీద ప్రయత్నం చేశారనే న్యూస్ కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ దూరం అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళందరూ ఎటుపోయారు? కర్ణాటకకు, తమిళనాడుకి, తెలంగాణకి వెళ్ళిపోయారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా ఉండేటువంటి అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటిది కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది వచ్చి సాధారణంగా ఆహ్వానించారు. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళందరూ. గల్లా జయదేవ్ ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారని చెప్పి ఆయన మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ప్రయోగించి రకరకాల నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టి ఆయన ఆ కంపెనీని అక్కడ విస్తరింపజేయకుండా తెలంగాణకి పంపించేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. మరి ఇతర రాష్ట్రాలు లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులను ఇంకా ఎంత భయపిస్తారు? స్థానికంగా ఉండేటువంటి గల్లా జయదేవ్ గారినే ఇబ్బంది పెట్టారని అంటే ఇంకా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, విదేశీ కంపెనీల పెట్టుబడిదారులని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేసి ఉంటారు? అందుకే వాళ్ళు అటువైపు చూడాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలని మళ్ళీ రీవోక్ చేస్తున్నారు. ఆ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలని మళ్ళీ వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా మేము వెళ్తున్నాం, మీరు రండి, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. దాని ఫలితంగానే లులు ఇప్పుడు విశాఖపట్నంలో హైపర్ మాల్స్ పెడుతుంది. హైపర్ మాల్స్ ఐమాక్స్కి సంబంధించిన దాదాపు 8 స్క్రీన్స్, 8 స్క్రీన్స్తో కూడినటువంటి మల్టీప్లెక్స్ని నిర్మిస్తుంది. అక్కడ మల్టీప్లెక్స్ నిర్మించడానికి నిర్ణయించుకుంది. అత్యాధునికమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి వీటిని నిర్మించడానికి లూలు కంపెనీ ఆల్రెడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు నాయుడు గారితో 2 గంటల మీటింగ్ తర్వాత లూలు కంపెనీ చైర్మన్ యూసఫ్ అలీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే వైజాగ్లో 8 స్క్రీన్లతోటి పెద్ద హైపర్ కాంప్లెక్స్ని నిర్మించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి అక్కడ కూడా మల్టీప్లెక్స్లు నిర్మించడానికి, అలాగే మల్టీప్లెక్స్లతో పాటు అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి, టెక్నాలజీతోటి అక్కడ టూరిజం డెవలప్ అయ్యేలాగా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తిరుపతిలో కూడా అక్కడ మాల్స్ పెడుతున్నారు. అక్కడ మాల్స్ పెడితే అక్కడ ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి మొత్తం లూలు మాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు లూలు కంపెనీ లాజిస్టిక్ సెంటర్స్ని పెడుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మొత్తం ఆక్వా, టొబాకో, చిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి. కమర్షియల్ క్రాప్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో వాటన్నిటిని కూడా వీళ్ళు లాజిస్టిక్ లాగా పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లూలు కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతుంది. అక్కడ గోడౌన్స్ పెట్టబోతుంది. లాజిస్టిక్ని ఎక్స్పాండ్ చేయబోతుంది. దీంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టబోతుంది. లూలు కంపెనీ అనగానే మనకు ఒక మాలు, సినిమా థియేటర్స్ ఇవే కాదు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెట్టబోతుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టబోతుంది. సో దీంతో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది లూలు కంపెనీ ద్వారా. దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి టాలెంట్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారి విజన్. ఒకప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన మైక్రోసాఫ్ట్ని ఇక్కడ తీసుకురావడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. ఐఎస్బిని తీసుకొచ్చారు ఇక్కడికి. దాని ఫలితమే ఇవాళ తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో భూములు బంగారం అయ్యాయి. గ్రోత్ని ఇప్పుడు చూస్తున్నాం కళ్ళారా తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి గ్రోత్ రావాలి రాబోయేటువంటి రోజుల్లో 2029, 2047 కల్లా అని చెప్పి ఆయన లూలు కంపెనీ లాంటి వాటితోటి
ఓపికగా 2 గంటల సేపు యూసఫ్ అలీ చైర్మన్ తోటి మాట్లాడారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అయ్యి ఆయన లాజిస్టిక్ సెంటర్స్ని అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని అలాగే మాల్స్ని హైపర్ మాల్స్ని సూపర్ మాల్స్ని వీటన్నిటిని పెట్టడానికి ఆయన సిద్ధమయ్యి ఆ డిజైన్స్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తే ఏం కావాలో చెప్తే దానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇమీడియట్గా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలు కంపెనీకి ఏర్పాట్లు చేస్తుంది. దాంతో ఇంకొక రాష్ట్రం వైపు చూడకుండా ఆంధ్రప్రదేశ్ మీదనే లూలు కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. దాని ఫలితంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు రాబోతున్నాయి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.